దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 29వ తేదీ జనవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన ఆశీర్వాదంతో కూడిన వాగ్దానము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఇది ఈరోజు వాగ్దానం. అయితే ఒకసారి ఇంగ్లీష్లో చూసి ముందు వెనక మనం చూస్తే ఇంగ్లీష్లో ఏ విధంగా ఉందంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ ప్రొటెక్ట్ యూ. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. అక్కడ కీప్ యూ అని పెట్టారు, ఇంకా చాలా పెట్టారు. ఓకేనా? అయితే మనము ఈరోజు నేర్చుకుంటున్న వాక్యము పూర్తి వచనం కూడా అదే. కానీ ఈ పూర్తి వచనం ఇదొకటి మనం చదవకూడదు. ఎక్కడి నుంచి ఈ వాక్యము ప్రారంభించబడింది మనము చూస్తే 22వ వచనం నుంచి, మోషేకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో అతని కుమారులతో ఈలాగు అనుము. ఏమని చెప్పమన్నాడు? ఇశ్రాయేలీయులను ఈ విధముగా దీవించవలెను. నెంబర్ 1, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగుచేయునుగాక. ఆశీర్వాదం అంటున్నారు కదా, సింపుల్ టెక్నిక్ చెప్పారు. ఉదయం లేచిందే నుంచి ఫోన్ పట్టుకుంటున్న మనము ఏది చూసినా వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు గొడవలు, ఆ రోగాలు, ఈ రోగాలు. మరి ఆశీర్వాదం ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పరు. అర్థం చేసుకోండి, టెక్నిక్ చెప్తున్నాను. మళ్ళా దీన్ని వెనకాల లాక్కండి. ప్రార్థన చేయొద్దు, వాక్యం చదవద్దు, ఏమీ చదవద్దు. లేవండి, ప్రశాంతంగా కూర్చోండి. నా ప్రాణమా సమాధానంగా ఉండు, హాయ్ జీసస్, గుడ్ మార్నింగ్ అనండి. రైట్? ఇంతే కదా, ఎక్కువ చెప్పట్లా. మూడోది ఏం చెప్తారంటే, ఇది కంఠస్థం పెట్టండి. ఏంటంట? నెంబర్ 1, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఇది ఇందులో కష్టం ఏముంది చెప్పండి? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని ఒక్క మాట చెప్పండి. రెండో మాట ఏం చెప్తున్నారు మీరు? సో సింపుల్, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. కంఠస్థం పెట్టారు. మూడోది ఏం చెప్తున్నారు? యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి సమాధానము కలుగు చేయునుగాక. ఇవి ఎవరికి చెప్పాలి? ఎవరికొద్దు. మీరు చెప్పండి, మీ చెవులు వినాలి, మీ హృదయం పట్టుకోవాలి. అంతే. ఆమేన్ 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 అంటే నేను పొందుకున్నాను. లేచిపోండి, మీ ఇష్టం, ఏ పనైనా చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది అని అంటే, నెంబర్ 1, వాక్యమే దేవుడు. నీ యొక్క మనసు ఈ యొక్క వాక్యాలు గ్రహిస్తుంది. మొట్టమొదటిది ఏంటి? ఆశీర్వాదం కరెక్టే, అందరూ అడుగుతున్నాం. మరి కాపాడుకోవాలి కదా. ఇప్పుడు కువైట్లో మనకు 100 దినార్ల జీతం వస్తుంది. జీతం రాకుండానే ఇంటి బాడుగా చీటీ డబ్బు ఇంటికి పంపాల్సింది, వెళ్ళిపోయింది. మరి దేవుడేడి అది చెప్తే మీకు బాధ, వదిలేసి. కాబట్టి నువ్వేం చేయాలి? జీతం వచ్చిన వెంటనే కీర్తన 128 చదివి, యెహోవా ఇచ్చెను కనుక దీవించే దేవుడు నీవే అని చెప్పాలి. ఇవన్నీ ఎక్కువ అవుతాయి. కనుక ఇప్పుడు ఏమంటున్నాము? మన హృదయం మీద చేతులు పెట్టుకొని గట్టిగా చెప్పాలి. గట్టిగా అంటే అందరికీ వినబడాలని కాదు, నీ చెవులకి వినబడాలి, నీ హృదయం పట్టుకోవాలి. యెహోవా నా ప్రాణమా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. నెంబర్ 1. నెంబర్ 2 ఏమని చెప్తున్నావు? యెహోవా నీకు, అనగా మన ప్రాణానికి, తన సన్నిధిని ప్రకాశింపచేసి, దీనికి ఏంటో తెలుసా? ఆశీర్వాదము కాపాడకుండా ఆశీర్వాదం అవ్వదు. ఎందుకని? డబ్బులు వస్తున్నాయి, కానీ రిపేర్లు, రోగాలు, అవి ఇవి వెళ్ళిపోతున్నాయి. ఏదన్నా ఒకటి సంపాదించుకుంటున్నావు, కానీ నోటికి అందేటప్పటికి పోతుంది.
అంటే నీ కష్టార్జితముని కాపాడవలసిన బాధ్యత నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కనుక కీర్తన 121 ఇవి రెండు పక్కన పక్కన పెట్టుకుంటే అప్పుడు నిన్ను కాపాడవలసిన బాధ్యత దేవునిది, ఆశీర్వదించవలసిన బాధ్యత దేవుంది, అయితే పొందుకోవలసిన బాధ్యత నీది. ఆశీర్వదించబడ్డాను అన్న కన్ఫర్మేషన్ నీకు వస్తుంది. మొట్టమొదటి. రెండవది, సన్నిధి ప్రకాశింపచేసి, అంటే దేవుడు నీకు తోడుగా ఉండి, సన్నిధి అంటే ప్రజెన్స్, ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపచేసి నిన్ను కనికరము చూపించునుగాక. అంటే దయని కోసం అడుగుతున్నావు. రెండవది ఏంటి? దయ కోసం అడుగుతున్నావు. మూడవది ఏంటి? తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగుచేయునుగాక. అంటే ఆయన ముఖ కాంతి నీ మీద వెలుగు ఉన్నప్పుడు చీకటి శక్తులు దూరం అయిపోతాయి, రోగాలు దూరం అయిపోతాయి. నీతో జగడం చేసేస్తామని వస్తారు. వచ్చేటప్పటికి నీలో దేవుడు ఉన్నాడని దండం పెట్టి వెళ్ళిపోతారు. అంటే నీలో ఉన్న సమాధానం తందర అని వచ్చిన వాళ్ళు దండం పెట్టి వెళ్తారు. నా జీవితంలో జరుగుతుంది, వచ్చి చూడండి కావాలంటే. అంటే నేను ఏం చెప్తున్నాను మీకు? ఆశీర్వాదం ఎక్కడా లేదు. ఎక్కడుంది? అది నీ నోటిలో ఉంది, అది నీ చెవిలో ఉంది, అది నీ హృదయంలో ఉంది. అంటే నీవు విన్నది నీ హృదయం పట్టుకుంటుంది, నీ నోరు మాట్లాడుతుంది. ఎప్పుడైతే నీ నోరు మాట్లాడింది నీ చెవులు వింటాయో ఆశీర్వాదం నీ హృదయం పట్టుకుంటుంది, అది తిరిగి నీ నోరు మాట్లాడుతుంది. సింపుల్ టెక్నిక్. ఆశీర్వాదం నీ హృదయములో ఉంటుంది. నెల తిరిగేటప్పటికీ నీ జీవితం మారడం నువ్వు చూస్తావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళలో మార్పు నువ్వు చూస్తావు. అనేకమైన ఇప్పటి వరకు ఆగిపోయిన ప్రతి ఆశీర్వచనము నీకు జీవితంలో పొందుకోగలవు. ఇది నన్ను చూసి నేర్చుకోండి. నిజంగా నేను ఎంతగా దీవించబడ్డానో మీకు తెలుసు. అర్థం ఏంటంటే ఇప్పటికే అన్యాయం అయిపోయింది. దేవుడు అన్న వెంటనే ఆశీర్వచనమనే కదా అర్థం. మరి ఆశీర్వదించే దేవుడు నీకు ఉండగా నీవెందుకు బెంగ పెట్టుకోవడం దండగా? కనుక ఈరోజు నీకు ఒక రోగం వచ్చింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నా ప్రాణమా నమ్ము, నా ప్రాణమా నమ్ము నమ్ము. అదేంటండి? మూఢనమ్మకం కాదు. ఎందుకు అని అంటే మొట్టమొదట నీ హృదయంలో నీవు టాబ్లెట్ని నమ్మవు, డాక్టర్ని నమ్మవు, టాబ్లెట్ మింగుతున్నావు. టాబ్లెట్ ఏం చేస్తుంది? ఆ టాబ్లెట్ శక్తి నీ యొక్క ఆ శరీరంలోనికి వెళ్ళి టాబ్లెట్ పనిచేయాల, నువ్వు పనిచేయాల్సిన అవసరం లేదు. అదే విధముగా వాక్యములో శక్తి ఉందని తెలుసు కదా, వాక్యాన్ని పని చేయనియండి, నువ్వు చేయమాక. చూసారు, ఇప్పుడు ఫ్లైట్, మరి కువైట్లో ఫ్లైట్ ఎక్కకుండా ఎవరు వచ్చాడు? కానీ ఒక గొప్ప టెక్నిక్ చెప్పనా నీకు తెలుసా? ఏంటో తెలుసా? నాకే ఆశ్చర్యం అవుతుంది. ఫ్లైట్లో నువ్వు కూర్చున్నావా? టికెట్లో కూర్చోండి, కానీ నీ పక్కోడు కొన్న రేటు నువ్వు కొన్న రేటు ఒకటి కాదు. అందులో ఫ్లైట్లో 200 మంది ఉంటే 200 మంది కూడా ఒక రేటుకి కొనరు. కారణం ఏంటంటే దాని రేటు ఫిక్స్డ్ అని ఉండదు, వాళ్ళు డిమాండ్ని బట్టి మార్చేస్తూ ఉంటారు, ఇలా అలా అలా ఇలా మార్చేస్తూ ఉంటారు. కనుక ఏజెంట్ల దగ్గర కొనుక్కోవాలి, ఒరిజినల్ ఆఫీస్కి వెళ్ళి కొనుక్కోవాలి. అయ్యగారు టికెట్ పంపలేదు అంటారు, ఏ టికెట్లు ఎప్పుడో పోయింది అని ఆన్లైనే, ఇలా ఫోన్ చూపెడితే అలా వచ్చేయచ్చు మనం. అంటే అర్థం ఏంటంటే మొత్తం వరల్డ్ డెవలప్ అయిపోయింది టెక్నాలజీ తోటి, మరి దేవుని వాక్యము డెవలప్ అయిపోయింది అన్నాం. భూమి ఆకాశము మార్పు చెందిన దేవుని వాక్యము మారదు. ఆయన వాక్యములో ఉన్న శక్తి, లేఖనాల్లో ఉన్న శక్తి నీవు గ్రహించట్లేదు. ఏ దేవుడైతే ఏలియా ప్రార్థన చేసి 3.5 సంవత్సరాలు వర్షము రావద్దు అంటే రాలేదు, నేనేం చెప్తాను తెలుసా? ఊరుకో ప్రభా, ఏలియా గొప్పోడు ప్రభా, ఏలియా ప్రార్థన చేస్తేనే వింటావా? నేను చేస్తే వినవా? ఏలియా అంటే నీకు పక్షపాతమా? ఏలియా ఏ దేవునికి మొర్ర పెట్టాడో
ఆ దేవునికి సురేష్ దేవుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ కాలం పోయింది ప్రభా, ఈ కాలంలో నువ్వు దేవుడు అని చేసుకో ప్రభా అంటే వర్షం మానేమని కాదు, అక్కడ నీకేది అవసరమో అది దేవుడు చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు లగేజ్ పెట్టుకుని వస్తాం 50 కేజీలు, 100 ఎత్తే 100 ఎట్టుకొచ్చేస్తాం కదా, అర్థమైంది కదా. 100 కేజీలు పెట్టుకుని ఫ్లైట్ లో కూర్చోవు కదా, అలాగే వేసేస్తాం. టిక్కు టక్కుమంటూ రావాలి, నీట్ గా రావాలి ఫ్లైట్ లో, లేకపోతే బయటికి వస్తాం. అంటే అర్థం ఏంటంటే, నీ లగేజ్ మోయాల్సిన బాధ్యత, నీకు అప్పచెప్పవలసిన బాధ్యత, నువ్వు టికెట్ కొనుక్కున్నావు, నీకు హక్కు ఉంది. వాళ్ళు పెడతారు నీకు మంచి రాయల్ ఫుడ్ పెడతారు, అది నీకు హక్కు ఉంది. మరి రక్షణ ఉచితము అంటున్న నీవు ఆశీర్వాదం ఉచితం కాదు కదా. రక్షణ అందరికీ చెప్పబడుతుంది, కానీ ఆశీర్వాదం ఖచ్చితము. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఆశీర్వాదం అనేది దేవుడు చెప్తా ఉంటాడు నన్ను నమ్మగలవా అని, కానీ మనం చెప్తాం ఇది చేసి అప్పుడు నమ్ముతాను. ఇక్కడ మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను చూడగలము ఎప్పుడైతే ఈ వాక్యాలు కీర్తన 121 చెప్పాను కదా, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడు. అంటే దేవుడు అంటేనే కాపాడేవాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. అంటే దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు దైవిక అనుగ్రహము, దైవిక ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. అంటే దైవిక కృప, దైవిక అనుగ్రహము, దైవము నీకు సహకారము చేయడమే కదా ఆశీర్వాదం. మరి అటువంటప్పుడు ఇది ఒక కీర్తనలు 115:12, యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చినాడు. కాబట్టి ఎప్పుడైతే నీవు ఈ విధముగా ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటావో, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథము 26:3, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి, షాలోం షాలోం. కాబట్టి అతడు నీ యందు విశ్వాసం ఉంచు. ఏం చేయని అవసరం లేదు, దీనికి ఏమి పెట్టుబడి ఉండదు, దీనికి ఏం కష్టం ఉండదు, చెమటోడ్చాల్సిన పని ఏమి ఉండదు. ఏం చెయ్యాలో తెలుసా? షాలోం. మనకి ఇప్పుడు కోయిట్లో ఏమంటారు? షాలోం అలైకుం, సలాం అలైకుం. ఏంటి? నీకు సమాధానము కలుగునుగాక. మరి ఈ మాట మనం అనకూడదని ఎవడన్నాడు? రూతు గ్రంథము 2:4. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండునుగాక. చూసారా? అలైకుం సలాం, నీకు కూడా సమాధానం, యెహోవా నీకు తోడై ఉన్న ఇమ్మానుయేలు దేవుడు. చూసారు ఏమంటున్నాడు? బోయజు వాళ్ళని, పనిచేసే వాళ్ళని, యెహోవా మీకు తోడై ఉండునుగాక, మే గాడ్ బీ విత్ యూ. మనం అంటాం కదా, అప్పుడు వాళ్ళు అంటున్నారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, మే గాడ్ బ్లెస్ యూ. ఎంత బాగుంది పలకరింపులు. మనం గుడ్ మార్నింగ్ అనకూడదు అంటారు, ఏమన్నా అర్థం ఉందా? గుడ్ మార్నింగ్, శుభోదయం, అంతే. దాంట్లో అంటే ప్రతిదీ మేజరు మైనరు తెలియకుండా ప్రతిదానికి నాకే తెలుసు అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు యోహాను సువార్త 17:31, యేసు ప్రభువుల వారు ఏమని ప్రార్థించారు? నేనిక లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉంటారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకంగా ఉన్నారు కదా, వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. ఇప్పుడు తల్లిదండ్రులు నా బిడ్డలను కాపాడయ్యా, యేసుప్రభు నాకు ఇచ్చిన వీరిని కాపాడయ్యా అని నీ కోసం
జ్ఞాపనకర్త అయిన యేసు ప్రభు ప్రార్థిస్తున్నాడు. అంటే మొట్టమొదట మనము చేయాల్సిన ప్రార్థన ఏమన్నా ఉందంటే కాపాడును. మరి ఉదయం లేసి అదే చెప్పమన్నాను కదా, నన్ను కాపాడు తండ్రి. మనకు అసలే స్పీడ్ ఎక్కువనైనా, మనకి తొందర ఎక్కువనైనా కాపాడే ప్రభువా, నువ్వు కాపాడకపోతే వెళ్ళాలి ప్రభువా, నీ దేవదూతలకు ఆజ్ఞాపించే ప్రభువా. ప్రార్థన అంటే వీళ్ళు చెప్పే ప్రార్థన కాదు. దీర్ఘకాల ప్రార్థనలు దేవుడు వినడు. ఉదాహరణకి 3 నిమిషాల ప్రార్థన. సూర్యుడా నీవు ఆగు, చంద్రుడా నీవు ఆగు. యెహోషువ చేశాడు. సూర్యుడా ఆగిపోయాడు, చంద్రుడా ఆగిపోయాడు. 3000 ప్రసంగాలు చేసినా ఒక్కడ మారటంలా. ఒక్క ప్రసంగం, పేతురు ప్రసంగం 3000 మంది మారిపోయారు. తర్వాత మారలేదనుకోండి. అంటే తండ్రి, కుమార, మరి పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ఎప్పుడైతే మనలో ఉంటారో ఏకమైపోతాం దేవునితోటి. కాబట్టి ఎప్పుడు ఎలా చూడాలంటే పెద్ద భారం మోపం. ఇప్పుడు నేను ఎలా నేర్పించానంటే ఒక్క మాటలో ఆశీర్వాదం. ఇప్పుడు వాటర్ బాటిల్ పట్టుకుంటాం కదా తాగడానికి, ఇప్పుతాం, నీళ్లు పడతాం, ఏసక్తం చేయి నింపే వరకు ఏసక్తం చేయము, అయిపోయింది, వాటర్ నిండిపోయింది. ఎన్నిసార్లు నాకేం తెలుసు. దేవుడు నన్ను దీవించాడు అంటే నీ నోరు మాట్లాడాలి, నీ చెవులు వినాలి. ఇది ఎక్కడి నుంచి నేను మీకు చెప్తున్నాను? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడి. అంటే ఎప్పుడైతే నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. కాబట్టి ఆయన యందు విశ్వాసముంచు వాడెవ్వడు సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నదని. కనుక యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి ప్రభువు నామమును బట్టి ఎవడు ప్రార్థన చేస్తాడో వాడు రక్షింపబడును. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇది కష్టమా? లేవండి, లేచాక గుడ్ మార్నింగ్ జీసస్, నా ప్రాణమా యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. మీకు తెలుసా చర్చికి ఎందుకు లేటుగా వస్తారో, అయిపోయాక వస్తారో? ఆశీర్వాదం చివరిలో ఉంటుంది కనుక. బెనడిక్షన్. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక్క మాట చెప్పి సబ్జెక్టు నేను ముగించేస్తే, ఇక్కడ వీళ్ళు ఏం రాశారు? మే ద లార్డ్ బ్లెస్ యూ అంటే అర్థం ఏంటంటే ఆరోనిక్ బ్లెస్సింగ్. అంటే ప్రీస్ట్లీ బెనడిక్షన్, యాజకుడు ఇచ్చేది, పాస్టర్ ఇచ్చేది. కనుక ఇక్కడ ఏమని చెప్తున్నారు? గాడ్స్ ఫేవర్ అండ్ ప్రెజెన్స్. అంతే, దేవుని యొక్క కృప, ఆయన యొక్క సన్నిధి. అండ్ కీప్ యూ అంటే అర్థం ఏంటంటే ప్రిజర్వేషన్, నిన్ను భద్రము చేయుట, నిన్ను దాచుట. ఇప్పుడు తల్లి గర్భంలో బిడ్డ ఏ విధంగా ఉంది, మరి అదే కదా చెప్తుందండి, ఆ గర్భంలో నేను మిమ్మల్ని దాచుకుని ఉంచానని. కనుక ఇక్కడ వీళ్ళు వుడ్ సేఫ్ గాడ్ ఫ్రమ్ ద ఫిజికల్ హార్మ్ యాజ్ వెల్ యాజ్ ద ఎనిమీస్ అండ్ ద స్పిరిచువల్ డేంజర్స్. అంటే దురాత్మలు, దుష్టశక్తులు రాకుండా, అదే విధముగా ఏమీ నీకు యాక్సిడెంట్లు అవ్వకుండా, అదే విధంగా నీ ఆలోచనలో నువ్వు దెబ్బ తినకుండా దేవుడు నీకు కంచె వేస్తాడు. కనుక నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేసి కంచె వేయాలి. ఎప్పుడైతే కంచె వేస్తావో, ప్రాకారములు వేస్తావో, నా బిడ్డల చుట్టూ కాపుదల ఉంచిన ప్రభువా, నీ దేవదూతను ఇంతే కదా. కనుక నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, సింపుల్ గా చెప్పు, నేను ఆశీర్వదించబోతున్నానని తెరలించావు నాయన. ఆశీర్వాద ప్రార్థన ఎంత సులభమా నాయన. నిత్యముగా నీ నామమును బట్టి వందనాలు.
నీ కృపను బట్టి వందనాలు, నీ కనికరమును బట్టి వందనాలు, నీ ప్రేమను బట్టి వందనాలు, నీ చిత్తమును బట్టి వందనాలు. నీవు దయగలిగిన దేవుడు, ఆశీర్వదించే దేవుడు, కృప చూపించే దేవుడు. అది మా శక్తిని బట్టి, మా బలమును బట్టి, మా యొక్క నీతిని బట్టి, మా యొక్క దేన్ని బట్టి కూడా కాదునైనా, నీవు సజీవుడు అయిన దేవుడు అని మరి ఒకసారి మృతుల్లో నుంచి పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పించి వాక్యం వింటున్న ఒక్కొక్కరిని ఈ రోజు వాగ్దానం ప్రకారం దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి ప్రార్థన చేయించుకోండి. గాడ్ బ్లెస్ యు.